ఉంటుంది ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అంతే మాట అన్న కూడా చాలా బాగా చేసిందని చెప్పారు. మాకు ఉన్నది గుంజుకొని మనకు లాస్ అయింది. వాళ్ళ కాలనీ స్టేట్మెంట్ పేపర్లు వచ్చింది తీసేస్తాం చెప్పిన లెటర్ ఇచ్చారు కదా నాకు. రోడ్ అంటే దీనికి రోడ్డు మెయిన్ రోడ్ కాదు 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 దీనికి మంచి వస్తుంది. భువనేశ్వరం 2 కిలోమీటర్లు వస్తుంది. ముందు 700 మీటర్స్ వస్తుంది. మేమే మీ దగ్గర పెట్టినాము. బతుకమ్మ కుంట అడిగింది ఏడా మీరు? ఇది వాళ్ళు చేస్తున్నారు. 50 lakhs రోడ్డుకి ఎదురుగా భీమరామ రోడ్డుకి ఎదురుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 180 చెర్లల్లో కొన్ని అక్రమానికి గురైనప్పటికీ అలా మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో 9 చెరువులు ఉన్నాయి. అలా బోయిన చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, కామన్ చెరువు కానీ, సున్నం చెరువు కానీ, పటేల్ కుంట కానీ, ముల్లగత్త చెరువు కానీ, అదేవిధంగా ఈ 9 చెరువులో నల్ల చెరువు ఒకటి. సుమారుగా ఈ 9 చెరువులలో కూడా ఇప్పటికే ఒక 3 డెవలప్మెంట్ గతంలో చేశాం. ఈ నల్ల చెరువు కూడా ముందు నుంచి కూడా కోరిక ఉండేది, నేను గెలిచిన నుంచి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచన ఉన్నది. అయినప్పటికీ కూడా కట్టా వేయడం జరిగింది. ఆ టైంలో కూడా అప్పుడు కూడా సుమారుగా 8 కోట్లు శాంక్షన్ చేస్తే గతంలో కోర్టు హైకోర్టు ఆర్డర్ వేయడం వల్ల ఒక 50 కోట్లు పెట్టి ఎస్టీపీ కూడా మనం తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కోరిక ముందు నుంచి, ఎందుకంటే కుక్కట్పల్లి గ్రామస్తులకు ఎక్కడ కూడా జాగా లేకునే పరిస్థితి. మాకు ఉన్నటువంటి ల్యాండ్ కూడా కుక్కట్పల్లిలో సుమారుగా 1,00,000 పాపులేషన్ ఉన్నప్పటికీ ఒక వాకింగ్ చేయాలన్నా, ఓ పార్కులు చేయాలన్నా ఎక్కడ కూడా గజం జాగా లేనటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా కుక్కట్పల్లి గ్రామస్తులుగా, కుక్కట్పల్లిలో పెరిగిన వ్యక్తిగా ఈ కోరిక ఈరోజు నెరవేర్చింది. అది నిజంగా హైడ్రా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రోజున, ఒక బ్రహ్మాండమైనటువంటి మా ప్రజలకు ఈరోజు ఉపయోగపడుతుంది. ఏదైతే ఈ ఉపయోగమైనటువంటిది కూడా ఈరోజు మార్నింగ్ లేవనే వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడో బయట పోయి చేసుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల సుమారుగా ఇలా 7 ఎకరాల 33 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ, అదే పట్టదారులది కూడా ఒక 30-35 ఎకరాల పట్టదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పట్టదారులు సహకరించడం, వాళ్ళు కూడా టీడీఆర్ ఒప్పుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా 9 చెర్లు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హైడ్రా కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఐడియల్ చెరువులో ఇప్పటికే 50 కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాం. 19 కోట్లు శాంక్షన్ చేసి సుమారు 2.5 ఏళ్ళు అయింది. సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా తయారు చేశాం. అయినా కూడా ఇప్పటికీ దాన్ని హెచ్ఎండి వాళ్ళు తీసుకొని వర్క్ చేయలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మైసమ్మ కామన్ చెరువు కూడా హెచ్ఎండి ద్వారా 8.5 కోట్లు శాంక్షన్ చేశాం. దాన్ని కూడా సగమే చేసి దాన్ని కూడా ఆపడం జరిగింది. సో అదేవిధంగా బోయిన చెరువు కూడా ఇప్పటికే డెవలప్ చేసి ఉన్నాం. దాన్ని బోయినపల్లిలో అది కూడా ఇప్పటికీ కంప్లీట్ కాబోతా ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9 చెర్లల్లో అలా ముల్లగత్త చెరువు కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా, అది కూడా బ్రహ్మాండం చేశాం. ఇప్పుడు ఈ 3 చెర్లు అయిపోయాయి. ఇంకొక 6 చెర్లలో నల్ల చెరువు ఈరోజు హైడ్రా కమిషనర్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకరమైన విషయం. ఇంకొక 3-4 చెర్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండోది, మా కుక్కట్పల్లి గ్రామానికి ఈ నల్ల చెరువు ఒకటి, పల్లె కాజాకుంట అని ఒకటి ఉంటుంది. అదొక 8 ఎకరాల 33 గుంటలు ఉంది. దాంట్లో ఎస్టీ పెట్టాము. ఇంకొక 1-2 ఎకరాలు ఉంది. అది కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. ఈ 9 చెర్ల మీద కూడా ముఖ్యమంత్రికి ఇచ్చాము. ఈ 9 చెర్లను కూడా మీరు నల్ల చెరువును ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, ఇంకొక 3 చెర్లు నేను డెవలప్ చేసాము ఇప్పుడు గతంలో, ఇంకొక 3 చెర్లు ఉన్నాయి. అవి కూడా చేసినట్టుంటే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మాకున్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ట్రక్ పార్క్ ల్యాండ్ సుమారుగా 29 ఎకరాల ల్యాండ్. అది గతంలో 83లో అన్న ఎన్టీ రామారావు గారు దాన్ని ట్రక్ పార్క్ తీసుకురావడం జరిగింది.
అప్పటి నుంచి ట్రక్ పార్క్ కిందనే దాన్ని నడుస్తూ ఉంది. దాన్ని గతంలో 5 ఏళ్ల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అప్పుడు ఇచ్చి దాన్ని పొటెన్షియల్కి తరలించండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే దాన్ని పొటెన్షియల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక క్రికెట్ గ్రౌండ్ ఒక 5 ఎకరాల్లో బ్రహ్మాండం కట్టించినట్టుంటే, కడమ ల్యాండ్ చుట్టుముట్టు కడమ ల్యాండ్ కూడా పార్క్ చేసినట్టుంటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని నడమ మీరు అమ్ముతామని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు పేపర్కి ఇచ్చారు. అది ఎట్టి పదిలో విరమించుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మాకు ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ అది ఒకటే ల్యాండ్. ఆ 27 ఎకరాల ల్యాండ్. పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఇంకా బిల్డింగ్స్ రాబోతూ ఉన్నాయి. ఆన్నే మెట్రో స్టేషన్ వస్తూ ఉంది. ఆన్నే భారతదేశంలో హైయెస్ట్ మాల్ కూడా ఆడికే రాబోతా ఉంది. అది కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చాను. నేను అది ఎట్టుకోవాలి అమ్మొద్దని చెప్పి, అది అమ్మకుండా దాన్ని కాపాడమని, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు కుక్కడపల్లి గ్రామస్తులో ఉన్నటువంటి రైతులు ఆ రోజున మీకు ఎక్వైరీ చేసేదానికి మీకు సహకరించారు. కాబట్టి ఆ రైతుల పేరు మీదనే చేయమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ నల్ల చెరువు ఏదైతే ఉన్నదో దీని మీద నల్ల చెరువు పేరు మీదనే బ్రహ్మాండంగా నల్ల చెరువు పేరు పెట్టాలని చెప్పి, ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చరిత్ర గల నల్ల చెరువు. నల్ల చెరువుకు ప్రత్యేకత ఉంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, నల్ల చెరువు అనేటటువంటి దానికి చైన్ సిస్టమ్ అనేటువంటిది నల్ల చెరువు కాదు. ఇలా ఉన్నటువంటి 9 చెర్లలో 8 చెర్లకు చైన్ సిస్టమ్ ఉంటాయి, లింక్ సిస్టమ్ ఉంటాయి. దీనికి ఏ లింక్ సిస్టమ్ ఉండదు. ఒక నల్ల చెరువుకు మైసమ్మ చెరువు లేకపోతే పరికి చెరువు లేకపోతే అంబేరి చెరువు ఏ చెరువు లింక్ లేదు. ఒకే ఒక చెరువు నల్ల చెరువు. మన హైదరాబాద్ నగరంలో లింకు లేని చెరువు నల్ల చెరువు, కుక్కడపల్లి చెరువు. కాబట్టి దీనికి ఏ రకంగా కూడా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఫ్యూచర్లో పైనుంచి వచ్చే డ్రైనేజ్ కూడా ఇలా కలవలేకుండా ఉంటుంది. కాబట్టి అన్ని చెరువులకు ఈరోజు లింక్స్ ఉన్నాయి. ఇలా ఐడియల్ చెరువు రంగనాథ్ చెరువుకు 9 చెరువులు ఉన్నాయి. బోరిన చెరువు అల్వాలకు ఉన్నటువంటి 18 చెరువులు ఉన్నాయి. అదే మైసమ్మ చెరువు కామన్ చెరువుకు ఇలా శ్రీలింగంపల్లికి సంబంధించినటువంటి సుమారు 60-70 చెరువులు లింకులు ఉన్నాయి. అన్నిటికీ లింకులు చెరువులు ఉన్నాయి తప్ప ఒక నల్ల చెరువు కుక్కడపల్లి నల్ల చెరువుకి లింకు లేదు. కాబట్టి ఇది ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి డ్రైనేజ్ ఎప్పుడైతే చెరువులో కలుస్తుందో, డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ గిట చెరువులో కలుస్తుందో గుర్రం రెక్క వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థను కాపాడాలంటే కన్సల్ట్కి సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ వాళ్ళు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. డ్రైనేజ్ గిట ఈంచి కలిసినా మళ్ళీ గుర్రం డెక్క స్టార్ట్ అయిపోయి మళ్ళీ దోమ స్టార్ట్ అవుతుంది. అది జాగ్రత్త తీసుకోవాలి. హైడ్రా కమిషనర్ గారు దీన్ని 2 ఏళ్ళే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. దీన్ని ఏదున్నా ప్రైవేటు పరంగా ఎవరైతే మీరు ఇస్తామనుకుంటున్నారో స్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలి. ఈ రోజున ఐడియల్ మనం ఇలా జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తే దాన్ని పట్టించుకోకుండా లైట్లు వలగొట్టి రాత్రిపూట రకరకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి అసలు జరగకుండా చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి. డెవలప్ చేసుడు ముఖ్యం కాదు, దాన్ని మెయింటైన్ చేసుడు ముఖ్యం. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ్యత మనది ఉంది. అందుకొరకే నేను ముందు నుంచి కూడా నల్ల చెరువు డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుంచి కూడా నల్ల చెరువుని ఎప్పుడు అడ్డుపడలేదు నేను. ఎందుకంటే నల్ల చెరువు డెవలప్ కావాలన్నటువంటి కోరిక ముందు నుంచి నాకు ఉంది. కాబట్టి ఏ రోజు కూడా నల్ల చెరువును డెవలప్ చేయొద్దు అని నేను చెప్పలేదు. అవసరమైతే మా రైతులు మాకున్నటువంటి మా కులస్తులు కూడా నా మీద ఎన్నో రకాలుగా ఇబ్బందిగా ఎన్ని మాట్లాడినా సరే ఇది కుక్కడపల్లికి సంబంధించింది, మీకేమైనా నష్టం కావాలంటే నష్టపరం కలిగించి ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తా తప్ప నల్ల చెరువును డెవలప్మెంట్ ఆపుమనే పరిస్థితి రావద్దు, రానివ్వను కూడా అని చెప్పేసి కూడా నేను ఆ రోజు ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేశాను. ఇంకా బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రత్యేకంగా నేను హైడ్రా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.